యాత్రికుని ప్రయాణం జాన్ బన్యన్ మొదటి భాగము. వాటిలో పూర్వమందు జరిగిన వాటి చరిత్రలు, ప్రస్తుత కాలమందు జరుగుచున్న వాటి వివరము, శత్రువులకు భయవిభ్రాంతులను, యాత్రికులకు ఓదార్పును, నెమ్మదిని కలుగచేయుటకు నిశ్చయముగా జరగబోవు భవిష్యద్వాక్యములను, ప్రవచనములను ఉన్నవి. మరునాడు వారు ఆయుధశాలలోకి అతన్ని తీసుకుని వెళ్ళి, తమ ప్రభువు యాత్రస్థుల కొరకు సిద్ధపరిచిన కత్తి, కీడము, శిరస్త్రాణము, కవచము, సకల ప్రార్థన, అక్షయమైన పాదరక్షలు మొదలైన యుద్ధోపకరణములను అతనికి చూపిరి. ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె అధిక సంఖ్య గల అనేక మనుష్యులను వారి ప్రభువు సేవ నిమిత్తము సన్నద్ధపరచజాలిన కవచములు అక్కడనున్నవి. మరియు ఆయన సేవకులలో కొందరు ఏ యంత్రములతో అద్భుత కార్యములు చేసిరో వాటిలో కొన్నింటిని అతనికి చూపిరి. వారు మోషే కర్రను, యాయేలు సీసెరాను చంపిన సుత్తె మేకులను, గిద్యోను మిద్యాను దేశపు దండులను, పారద్రోలిన కుండలను, బూరలను, దీపములను అతనికి చూపిరి. సంగరు 600 మందిని చంపిన మునుకోలు కర్రను చూపిరి. సంసోను ఆశ్చర్యమైన సాహసకార్యములను చేసిన దవడ ఎముకను చూపిరి. దావీదు గాతు పట్టణపు వాడైన గొల్యాతును చంపిన వడిసెలను, రాతిని చూపిరి. ప్రభువు వేటకు లేచు దినమున దేనితో పాపపురుషుని చంపెనో ఆ కత్తిని చూపెట్టి, క్రైస్తవునికి బహు సంతోషకరమైన ఇంకా చాలా మంచి వస్తువులను చూపిన తరువాత వారందరూ మళ్ళీ పండుకొన వెళ్ళిరి. నా కలలో నేను చూచినట్లు మరునాడు అతడు తన త్రోవను తరలి వెళ్ళవలెనని లేచెను. కాని అతడు ఇంకా మరో దినము తమ యొద్ద ఉండవలెనని వారు కోరిరి. అప్పుడు మబ్బులేని దినమైతే మేము ఆనంద పర్వతములను నీకు చూపెదము. నీవు ఇప్పుడున్న చోటు కంటే అవి నీవు చేరకోరిన రేవుకు సమీపములు గనుక వాటిని చూచుట నీకు మరి ఎక్కువైన ఓదార్పు కలుగజేయునని చెప్పిరి. అందుకు అతడు సమ్మతించి నిలిచెను. మరునాడు తెల్లవారుగానే వారు మేడమీదికి అతన్ని తీసుకొని వెళ్ళి దక్షిణము వైపు చూడమని అతనితో చెప్పిరి. అతడు చూచినప్పుడు అదిగో, దూరమున కంటికి మిక్కిలి మనోహరమైన వనములు, ద్రాక్ష తోటలు, నానా విధములైన ఫలములు, పువ్వులు, ఊటలు, దారాలు మొదలైన వాటి వలన అలంకరింపబడి మిక్కిలి అందమైన దేశమును చూపెను. అప్పుడు అతడు, ఆ దేశము పేరు ఏమిటి అని అడిగెను. అందుకు వారు, అది ఇమ్మానుయేలు దేశము. ఈ కొండవలె అది సమస్తమైన యాత్రికులకు వారి మేలు కొరకు సాధారణముగా నున్నది. నీవు అక్కడ ప్రవేశించిన తరువాత అక్కడ నివసించు గొర్రెల కాపరులు నీకు దాన్ని చూపించెదరని అతనితో చెప్పిరి. అప్పుడు క్రైస్తవుడు బయలుదేరి తన త్రోవను వెళ్ళవలెనని ఎన్నందున అతడు వెళ్ళవచ్చునని వారు సమ్మతించిరి.